ప్రియమైన ఫుల్ గాస్పెల్ సంఘ బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థించుతున్నాను. ఈ దినం దేవుని వాగ్దాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని అడిగాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి, ప్రభువా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? నేను ఏం చేస్తే పరలోకానికి వెళ్తాం అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నాడంటే, నానా, నీవు 10 ఆజ్ఞలు పాటించు. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువాని సొమ్ము ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞల్లో ప్రతి ఒక్కటి నువ్వు పాటించాలి నానా అని ప్రభు చెప్పాడు. అయితే అతడు, ఇంతేనా? అయితే ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటించుకుంటూ వస్తున్నాను. ఇవి నేను చిన్నప్పటి నుంచే పాటించుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఏంటంటే, అతడు చిన్నప్పటి నుంచి భక్తి చేసుకుంటూ వస్తున్నాడు, భక్తిపరుడే. కానీ అతడు చిన్నప్పటి కానించి పాటించుకుంటూ వస్తున్నాడు. ఇవి నేను చిన్నప్పటి నుంచే పాటించుకుంటూ వస్తున్నానని ప్రభు నాకు చెప్పాడు. ప్రభు వెంటనే, అయితే ఓకే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది నాన్న. ఆ కొదువు ఏంటిదంటే, నీవు వెళ్ళి నీ ఆస్తి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు దుఃఖపడుచు వెళ్ళిపోయిన రాయబడింది. ఒకటి కొదువుగా ఉన్నది, ఒకటి తక్కువగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అనుకుంటాం, అన్ని బాగా చేస్తున్నాను, భక్తి బాగా చేస్తున్నాను, అన్ని బరాబరు చేస్తున్నాను, నేను నీతిమంతుడు నేను అనుకోవద్దు. ఏదో ఒకటి మనకు కొదువుగా ఉంటుంది. ఆ కొదువు అనేది ఏదో అది మనలో నుంచి తీసేసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ఇతడు ఆ కొదువుగా ఉన్నది ప్రభు బయలుపరిచాడు. అది తీసుకోవాలని చెప్పి దేవుడు తీసేసుకోవాలని చెప్పాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక, అది అతనికి ఇష్టం లేదు గనక, ఆ మిగులు ఆస్తి గలవాడు యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అంటే అతనికి ధనం కావాలి, పరలోక రాజ్యం